వెల్కమ్ టు టాప్ న్యూస్. తనకు ఇంగ్లీష్ రాదని కొంతమంది అవహేళన చేస్తున్నారని, కానీ తాను ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో చదివి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం ఎల్బీ స్టేడియంలో ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. లెక్చరర్లు, టీచర్ల ఉద్యోగాలకు ఎంపికైన 5,192 మందికి నియామక పత్రాలను అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ ప్రభుత్వం 3 నెలల్లోనే 30,000 మందికి నియామక పత్రాలను అందించిందన్నారు. రైతును రాజుగా చేసే పాలనకు నాంది పడింది ఈ ఎల్బీ స్టేడియంలోనే అని పేర్కొన్నారు. బాధ్యత చేపట్టబోతుండ్రు. సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జిల్లా పరిషత్ చైర్మన్, జడ్పీటీసీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను, ఎంపీలను, ఈ దేశ ప్రధానమంత్రులను తయారు చేసే విద్యను అందించేది మీరే. నేను కూడా ప్రభుత్వ పాఠశాలల్ని చదువుకొని వచ్చిన, ఇక్కడ కార్పొరేట్ స్కూళ్ళలో చదువుకున్నాను కాదు. మీలాంటి టీచర్లు ఓనమాలు నేర్పడంతో గ్రామీణ ప్రాంతంలో, మారుమూల పల్లెల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకున్న నేను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ బాధ్యత నెరవేరుస్తున్నా అంటే మా టీచర్లు మాకు నేర్పిన విద్య ఈరోజు పరిపాలనలో ఉపయోగపడుతుంది. నేను కార్పొరేట్ స్కూల్లో చదువుకోలే, లేకపోతే గుంటూరులోనో గుడివాడలోనో అసలే చదువుకోలే. కొంతమంది అప్పుడప్పుడు గుంటూరు, గుడివాడలు చదువుకొచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి గారికి ఇంగ్లీష్ రాదని అవహేళన చేస్తుంటారు. నేను ఒక మాట అడగదలుచుకుని వేదిక మీద నుంచి, చైనా, జపాన్, జర్మనీ ఈ దేశాలలో ఎవరికి ఇంగ్లీష్ రాదు, కానీ ప్రపంచంతోనే పోటీ పడిన అభివృద్ధిని, ఈరోజు ఉత్పత్తిని ఆయా దేశాలు అందిస్తున్నాయి. ఇంగ్లీష్ అనేది ఒక భాష ప్రపంచంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకడానికి ఉపయోగపడుతుంది. ఆనాడు ఆ రోజు ఆ పాఠశాలలో ఉన్న వసతులను బట్టి మాకు గురువులు నేర్పించిన చదువు మేము నేర్చుకున్నాము. ఈరోజు మీకు నా సూచన, ప్రతి విద్యార్థికి ప్రపంచంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చే ఇంగ్లీష్ భాషను కూడా మీరు నేర్పండి. ఎవరో రేపు భవిష్యత్తులో ఈ పిల్లలకు, మీ దగ్గర చదువుకున్న పిల్లలకు ఇంగ్లీష్ రాదని అవహేళన చేసే పరిస్థితులు రావద్దు. వాళ్లకు ఖచ్చితంగా మంచి భాషను, మంచి భావాన్ని, దేశభక్తిని పెంపొందించే విధంగా వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పండి. రాష్ట్రం పట్ల, దేశం పట్ల, ఈ సమాజం పట్ల సామాజిక స్పృహ ఉండే విద్యార్థులను తయారు చేయండి. ఈ దేశానికి వాళ్ళే రేపటి నాయకులు అవుతారు, రేపటి పాలకులు అవుతారు. రేపటి నాయకులను, రేపటి పాలకులను తయారు చేసే బాధ్యత మీ మీద ఉన్నది. ఇది గురుతరమైన బాధ్యత, గురువు బాధ్యత అని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. ఈరోజు రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు ఇచ్చినా అంటున్నాడు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఓబీసీ గురుకుల పాఠశాలలు ఇచ్చినా అని అంటున్నారు గత పాలకులు. నేను అడుగుతున్న, ఎవరికైనా ఎక్కడైనా మౌలిక వసతులు ఉన్నాయా? అక్కడో ఇక్కడో పిట్టగూళ్ళలోనో, పోల్ట్రీ ఫాముల్లోనో ఈ పిల్లలు చదువుకునే పరిస్థితులు కల్పించారు. అందుకే ఒక మోడల్ రెసిడెన్షియల్ విధానాన్ని తీసుకురావాలని మొట్టమొదటి ప్రయోగంగా కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో దాదాపుగా 25 ఎకరాలలో 150 కోట్లతోని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అండ్ ఓబీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిటినీ ఒకే క్యాంపస్లో ఒక యూనివర్సిటీ మోడల్లో నిర్మిస్తున్నాం. ఎకరాలలో మైదానాన్ని తయారు చేసి క్రీడా ప్రాంగణాన్ని అందించడం ద్వారా మానసికంగా, శారీరకంగా ఆ విద్యార్థులు రాటుదేలాలి, ఈ సమాజానికి ఉపయోగపడాలి అన్న ఆలోచన మేము చేస్తున్నాం. అందుకే ఈ రాష్ట్రంలో 119 శాసనసభ నియోజకవర్గాలలో ఎక్కడ అవకాశం ఉన్నా ఈ నమూనాతో ఒక క్యాంపస్ను క్రియేట్ చేయాలి, పేద విద్యార్థులకు విద్యను అందించాలన్న ఆలోచన మా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. ఇదే కాదు, ఆనాడు ప్రతి కిలోమీటర్కు సింగిల్ టీచర్ పాఠశాల, ప్రతి 3 కిలోమీటర్లకు ప్రాథమిక పాఠశాల, ప్రతి 5 కిలోమీటర్లకు ప్రాథమికోన్నత పాఠశాల, ప్రతి 10 కిలోమీటర్లకు ఒక హై స్కూల్, ప్రతి మండలంలో జూనియర్ కాలేజు, ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కాలేజు, ప్రతి రెవెన్యూ డివిజన్లో ఇంజనీరింగ్ కాలేజ్, ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ అండ్ యూనివర్సిటీలను ఇవ్వాలన్న విద్యా విధానంతో ఆనాడు కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 వరకు పేద
ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుకొండలో ఏర్పాటు చేసిన రాకదిల రసంలో టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ప్రజలంతా అంటున్నారని పేర్కొన్నారు. అహంకారంతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వ్యక్తిని ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 100 సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని స్పష్టం చేశారు. టీడీపీతో వైసీపీకి పోలికే లేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డికి మరొకసారి చెబుతున్నా, ఏం చేశారని మీరు టీడీపీతో పోల్చుకుంటారని ప్రశ్నించారు. జగన్ మార్కు అంటా, బాబాయ్ హత్య నీ మార్కు, రక్త చరిత్ర నీ మార్కు, సొంత చెల్లి పుట్టుకపై నీచపు ప్రచారం చేయడం నీ మార్కు, అమ్మను గెంటేయడం నీ మార్కు అని విమర్శించారు. మీ చెల్లడగతా ఉంది, నాకు తెలియక మునిపే గొడ్డలి పోటన్నావు, ఆ గొడ్డలి ఎవరిచ్చారు జగనన్నా చెప్పమని నీ చెల్లడగతా ఉంది. చెప్పాలా లేదా? నా మధ్యలోనే హంతకులుంటే గుర్తించలేకపోయానని చెల్లెలు చెప్పింది. అవునా కాదా? ఇంకో పక్క మీరు చూస్తే ప్రతిపక్ష నేతగా ఉండి కోర్టుకెళ్ళి ఎవరు ఈ విషయంలో మాట్లాడకూడదని గ్యాగ్ ఆర్డర్ తెచ్చింది ఎవరని అడుగుతున్నా. సిబిఐ కావాలని అడిగావా లేదా? సిబిఐ వద్దని మళ్ళీ నాటకాలు వేసావా లేదా? సిబిఐ అధికారుల పైన కేసులు పెట్టావా లేదా? ఇలాంటివన్నీ చూస్తే తమ్ముళ్ళు 1-2 కాదు. ఇంకో పక్క వాళ్ళ చెల్లెలు సిబిఐ ఎంక్వైరీ అడిగితే నాకేం బాధ లేదు, 11 కేసులున్నాయి, ఇది వేస్తే 12వ కేసు అవుతుంది. కానీ అవినాష్ రెడ్డి మాత్రం బీజేపీకి వెళ్ళిపోతాడు కాబట్టి నేను వెయ్యలేనని చెప్పిన దొంగ ఎవరు? నేను అడుగుతున్నా ఇప్పుడు. ఇది నాటకం. ఈ రోజు నాటకం ఆడుతున్నాడు. జగనాసుర రక్త చరిత్ర ఇదే సాక్షి గెజిట్. ఇది నీకు ధైర్యం ఉంటే రా, పెనుగొండకు రా, కదిలి రా, పిలిపించా రా, కదిలి రా. చర్చకు రా, కదిలి రా. ఎవరు వివేకాన్ని చంపారో చెప్పాల్సిన అవసరం ఉందా లేదా మీకు? మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా మీకు? ఏమయ్యా తమ్ముళ్ళు, హత్యలు చేసే వాళ్ళు ముఖ్యమంత్రిగా అర్హులా? అర్హులని మిమ్మల్ని అడుగుతున్నా. ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నీ ప్రాణానికి రక్షణ ఉందా? మీ ఆడబిడ్డల శీలానికి రక్షణ ఉందా? నాకు రక్షణ ఉందా? వేదిక పైన రక్షణ ఉందా? ఇలాంటి దుర్మార్గుడు అవసరమా మనకు? అవసరం లేదంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. తమ్ముళ్ళు, నా బాధ ఇదే. నేను ఆ రోజు రాయలసీమలో ముఠా నాయకులను అణిచివేసిన పార్టీ, తీవ్రవాదులపైన పోరాడిన పార్టీ, మత విద్వేషాలు నియంత్రణ చేసిన పార్టీ. రాజకీయ రౌడీలు నాకు ఒక లెక్క కాదు. ఈరోజు రేపు చెప్తున్నా, ఇష్టానుసారంగా మా కార్యకర్తల్ని ఎక్కడికక్కడ వేధిస్తున్నారు. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. దెబ్బకు దెబ్బ, మంచికి మంచి. తమాషా అనుకోవద్దండి. అనంతపురం జిల్లాలో రక్తాన్ని భారించారు. ఆ రోజు నేను వచ్చి నీళ్లు భారించాను. మళ్ళీ కబ్జాలు చేయాలనుకుంటున్నారు, నాశనం చేయాలనుకుంటున్నారు. ఇది మీ వల్ల కాదు. ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత 5 కోట్ల మంది మేము తీసుకున్నాం. దానికి నిమిత్త మాత్రుడుగా, మీ నాయకుడుగా, మీ సేవకుడుగా నేను ముందుకెళ్తా. నేను పవన్ కళ్యాణ్ ఇద్దరం కూడా ముందుకెళ్తాం. ఎలాంటి త్యాగాలకైనా మేము సిద్ధం. మీరు సిద్ధమా?
మీరు సిద్ధమా? అధికార వైసీపీని వీడి టీడీపీలో వస్తున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం వైసీపీలో ఇమడలేమంటూ టీడీపీ వైపు చూస్తున్నారు. తాజాగా శృంగవరపుకోట నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు అర్ధాంగి సుధారాణి నేతృత్వంలో వివిధ స్థాయిల వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో వారంతా టీడీపీలోకి వచ్చారు. లోకేష్ వారికి పసుపు కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. ఇందుకూరి సుధారాణి 15 మంది సర్పంచులు, 17 మంది ఎంపీటీసీలు, 5 కన్వీనర్లతో సహా 150 మంది వైసీపీ నేతలు భారీ కాన్వాయ్తో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. వారందరికీ లోకేష్ ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీతో కలిసి పనిచేసే వారికి ద్వారాలు తెరిచారు. ఈ శంకరావు ఉన్నప్పుడు జగన్ గారు వచ్చి చూశారు, ఆనాడు హామీ ఇచ్చారు, చేయలేదని చెప్పేలెక్కువ నమ్మకం పడ్డ. ఒక్క సాగునీటి పథకం వల్ల, తాగునీటి పథకం వల్ల కేవలం బటన్ నొక్కినా అంటే బటన్ నొక్కినంత అవును కదా. సంక్షేమం అవసరం, సంక్షేమంతో పాటు అభివృద్ధి చేయాలి. అది ఒక తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం వల్లనే అవుతుంది. తప్పనిసరిగా ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తాం, దాంట్లో ఎలాంటి డౌట్ అవసరం. మన పిల్లలకి మన ప్రాంతంలోనే ఉద్యోగాలు కల్పించాలనేది మన లక్ష్యం. సో రేపు మన మెట్రిక్ డివైసెస్ అంటే పేస్ మేకర్లు, సిటీ స్కాన్లు ఇవన్నీ తయారు చేసే పరిశ్రమలు ఇప్పటికీ వైజాగ్ వచ్చినాయి. ఐటీ పరిశ్రమలు పెద్ద ఎత్తున మనం వైజాగ్ తీసుకొస్తాం. ఆనాడు మేము మంత్రి ఉన్నప్పుడు అదానితో ఒప్పందం కుదుర్చుకున్న ఆ పనుల వల్ల అన్ని ఆగిపోయినాయి. మళ్ళీ విశాఖపట్నానికి ఉత్తరాంధ్రకి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అని ఈరోజు మనస్ఫూర్తిగా అమ్మగారితో పాటు ఆమె అడిగిన ఒకటే, కార్యకర్తలను నమ్ముకున్నాం. గత 5 సంవత్సరాలుగా కార్యకర్తలకు ఏదో జరుగుతున్న ఆశతో ఉన్నాం. మాకు ఏమీ వద్దు, నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. అమ్మగారు నాకు చెప్పింది, నాకు ఏ పదవి అవసరం లేదు, కార్యకర్తలకి మీరు న్యాయం చేయండి, మా కార్యకర్తలకి మీరు అండగా నిలబడండి అని అమ్మగారు నాకు చెప్తాం జరిగింది. ఇదే కార్యకర్తల పట్ల, ప్రతి మీ పట్ల, ఆ కుటుంబానికి ఉన్న చిత్తశుద్ధి. జనరల్ గా పార్టీ మారేటప్పుడు ఎవరిని వస్తే కొంతమంది, అందరూ అంతం కూడా కరెక్ట్ గా, కొంతమంది ఏంటంటే మాకేం పదవి ఇస్తారు, మా భవిష్యత్తు ఏంటని అడుగుతారు. కానీ అమ్మగారు వచ్చి మా కార్యకర్తలు జాగ్రత్తగా చూసుకోండి, వాళ్ళ భవిష్యత్తు మీ చేతుల్లో పెడుతున్నానని నాకు చెప్తాం జరిగింది. తప్పనిసరిగా ఈ సభానికి నేను హామీ ఇస్తున్నాను, సొంత కుటుంబ సభ్యులుగా చూసుకునే బాధ్యత మాది. దాంట్లో మీకు ఎలాంటి డౌట్ అవసరం. మాది అంటున్నా కన్ను కొట్టిన తర్వాత మనది అంటాను. ఎందుకంటే అందరూ కుటుంబం, ఒక కుటుంబంలో ఉంటాం. కుటుంబం ఉన్నప్పుడు చిన్న చిన్న విభేదాలు వస్తాయి. ఎవరు పర్ఫెక్ట్ కాదు, నేను దేవుని కాదు. 10 నిర్ణయాలు 3 తప్పవుతాయి, దాంట్లో డౌట్ లేదు. రాండి, కూర్చొని మాట్లాడుకుందాం, మన సమస్యలు మనం పరిష్కరించుకుందాం. నేను అది నమ్ముకుంటా. సో నేను అనుకుందే రైట్ అని నేను ఎప్పుడు అనుకోను, బావగారే అనుకోరు. మా అందరికి రైటే లేదు. నేను చెప్పే కదా, కేబినెట్ మీటింగ్ లో దెబ్బలాడితే కూడా ఆయన ఎట్లా నాకు విసులుబాటు కల్పించారు. ఈరోజు పార్టీ మీటింగ్ లో కూడా మాట్లాడి స్వేచ్ఛ ఇస్తాడు ఆయన. అదే ఆయన గొప్ప గుణం. సో అలానే మేమందరం కూడా అట్టనే ఉంటాం. ఒకటి కాదు, 2 సార్లు కాదు. నేనన్నా మిమ్మల్ని కన్విన్స్ చేయాలి, మీరన్నా నేను కన్విన్స్ చేయాలి. లేకపోతే 2 సార్లు కూర్చున్నాం, లేదంటే 3 సార్లు కూర్చున్నాం. కానీ మా లక్ష్యం ఒకటే, పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తాం, పనిచేసే వాళ్ళకి పదవులు అందిస్తాం. అది తెలుగుదేశం పార్టీ బాధ్యత అని సభాముఖంగా తెలుపుకుంటూ, ఈ రోజు పార్టీలో చేరుతున్న వైకాపా కార్యకర్తలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. జై హింద్.
4 ఏళ్ల 10 నెలల పాలనలో జగన్మోహన్ రెడ్డి ఒక ఎజెండా ప్రకారం గిరిజనులపై దాడులు చేయించి వారి ఆస్తులతో పాటు వారి ఆధీనంలోని ప్రకృతి వనరుల్ని కొల్లగొట్టాడని, అంతటితో తృప్తి పడక చివరకు గిరిజనుల్ని దారుణంగా చంపించే స్థాయికి వచ్చాడని టీడీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు దారునాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో గిరిజనులంతా ఏకమై గిరిజన ద్రోహి జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రింట్ మీడియా మిత్రులకు నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి పాలన 4 సంవత్సరాల 10 నెలలు. ఈ 4 సంవత్సరాల 10 నెలల పాలనలో గిరిజనులపై దాడులు, అక్రమ కేసులు, గిరిజనులకు సంబంధించిన నిధులు దారి మళ్లింపు. అయితే జగన్మోహన్ రెడ్డి ఒక కంకణం కట్టుకొని ఒక ఎజెండా పెట్టుకొని గిరిజనులపైన హత్య రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మొన్న మీరు చూశారు, పల్నాడు జిల్లా రంటచింతల మండలం మల్లవరం గ్రామంలో ఒక గిరిజన మహిళ త్రాగటానికి మంచినీళ్ళు అడిగితే ఆమెను ట్రాక్టర్తో తొక్కించి హత్య చేశారు. అదేవిధంగా గత 2 సంవత్సరాల క్రితం అదే పల్నాడు జిల్లా నకరికల మండలం శివాపురం తండాలో మంత్రిబాయి అనే మహిళను అప్పు అడగటానికి పోయిన శ్రీనివాసరెడ్డి అప్పు లేదని ట్రాక్టర్తో తొక్కించి హత్య చేశాడు. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజనులపైన దాడులు చేయాలి, దౌర్జన్యాలు చేయాలి, మాట్లాడితే కేసులు పెట్టాలి. 6 నెలల క్రితం ఒంగోలు రిమ్స్ మెడికల్ కాలేజీ దగ్గర నవీన్ అనే యువకుణ్ణి నోట్లో మూత్రం పోసి వివక్షరహితంగా కొట్టి నెల తర్వాత కేసు బుక్ చేశారు. ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో గిరిజనులు స్వేచ్ఛగా బతికే హక్కు లేదు. అభివృద్ధి అనేది గాలికి వదిలేశారు. నిరుద్యోగులు నిరుద్యోగమే ఉన్నారు. గిరిజనులకు సంబంధించిన నిధులు పక్కదారి పండిస్తూ ఉన్నారు. బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయమని గిరిజనులు రోడ్డు మీదకి వచ్చి గొగ్గోలు పెడితే మీకు ఉద్యోగాలు రావు, కానీ మీరు గంజాయి సాగు చేసుకొని బతకండి. పైనంగా అక్రమ కేసులు ఎక్కడ గంజాయి జరిగినా కానీ గిరిజనుల మీదే పెడతా ఉన్నారు. ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి, ఈ అవినీతి ముఖ్యమంత్రి, ఈ పనికిరాని ముఖ్యమంత్రి రానున్న ఎన్నికల్లో ఈయనకి బుద్ధి చెప్పాలని గిరిజనులందరూ కంకణం కట్టుకున్నా ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అనేక పథకాలు పెట్టారు. సంక్షేమ పథకాలు తీసుకొచ్చి గిరిజనులు వెనక ప్రముఖ నటుడు మాజీ మంత్రి బాబు మోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. సోమవారం అమీర్పేటలోని పార్టీ ఆఫీసులో ఆయనకు కేఏపాల్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. త్వరలో జరగనున్న ఎంపీ ఎన్నికల్లో వరంగల్ ఎంపీగా బాబు మోహన్ పోటీ చేస్తారని పాల్ ప్రకటించారు. ఇప్పటి వరకు ఆయన 1500 సినిమాల్లో నటించారని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 15 కోట్ల మందికి బాబు మోహన్ సుపరిచితులని పాల్ అన్నారు. 2 సార్లు టీడీపీ నుంచి, ఒకసారి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారని, టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేశారని ఈ సందర్భంగా పాల్ గుర్తు చేశారు. దేశంలోకెల్లా కార్యకర్తలకు అత్యంత విలువనిచ్చే వ్యక్తి ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. రాజమండ్రిలో జరిగిన వైసీపీ సిద్ధం సభలో ఆయన మాట్లాడారు. జగన్ నమ్మేది ముగ్గురునే అని, 1 ఆ దేవుడు, 2 ప్రజలు, 3 పార్టీ జెండా మోసే కార్యకర్తలను వివరించారు. వైసీపీ అభ్యర్థులను మార్చుతుండడం పట్ల చంద్రబాబు, లోకేష్ మాట్లాడుతున్నారని, కానీ ఫలానా అభ్యర్థి మా నియోజకవర్గానికి వద్దు అని కార్యకర్తలు చెబితే జగన్ వెంటనే ఆ అభ్యర్థిని మార్చుతున్నారని పేర్ని నాని వెల్లడించారు. అది జగన్ కార్యకర్తల మాటకు ఇచ్చే విలువ అని స్పష్టం చేశారు. ప్రజలు కార్యకర్తల గుండెల్లో స్థానం సంపాదించుకోలేని ఎమ్మెల్యేలను బదిలీ చేస్తున్నారని వివరించారు. బాబుకు తగిన బుద్ధి చెప్పాలని రాజమండ్రి సిద్ధం సభలో మాజీ మంత్రి పేర్ని నాని పిలుపునిచ్చారు. బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పారు. ప్రతి ఇంటికి
ఒక జాబ్ ఇస్తామని చెప్పారు. ఓట్లు వేసాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చివరికి అధికారం వచ్చిన తర్వాత ఎవడికి వచ్చిందయ్యా జాబు? ఇంటింటికి ఒక జాబ్ వచ్చిందా అంటే కేవలం చంద్రబాబు నాయుడు ఇంట్లో మాత్రమే ఒక జాబ్ వచ్చింది. అది చంద్రబాబు నాయుడు కొడుక్కి దొడ్డిదారిని ఎమ్మెల్సీ చేసి అర్హత లేకుండా ఎమ్మెల్యేగా ఓట్లు వేయకుండా ఇచ్చినటువంటి ఉద్యోగం, పొందినటువంటి ఉద్యోగం, కుటుంబం ఉందంటే చంద్రబాబు నాయుడు కుటుంబం. చంద్రబాబు నాయుడు కొడుకు ఉద్యోగం జాబ్ వచ్చింది. కానీ ఈ రాష్ట్రంలో ఏ నిరుద్యోగికి కూడా డబ్బులు వేసేస్తున్నారు ఊరికే అని చెప్పని. అమ్మఒడి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వేసేటువంటి ప్రతి పథకంలో కూడా ఒక ఆశయం ఉంటుంది, ఒక సంకల్పం ఉంటుంది దాని వెనకాల. పాదయాత్రలో నడుస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు చేతిలో చేయి కలిపి నడుస్తూ, అన్నా నా తండ్రి తాగుబోతన్నా, నా తండ్రి బాధ్యత లేనోడన్నా, అందుకని చెప్పి నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు బడికెళ్లకుండా పనికెళ్తున్నారన్నా, అన్నా నా భర్త అంకికి రాడన్నా, నా కుటుంబం ఇబ్బందులు పాలైపోతుందన్నా, ఇల్లు గడవడానికి ఇబ్బంది పడి నేను పనికెళ్తూ గట్టి లేక మనసు చంపుకుని బాధలు తట్టుకోలేక బడికెళ్లాల్సినటువంటి పిల్లల్ని నాతో పాటు పనికి తీసుకెళ్తున్నానన్నా, నువ్వు రా అన్నా, నువ్వు వస్తావు, ఈ బాధలు గట్టెక్కించన్నా అని చెప్పిన మీదటే ఆ బాధలన్నీ కూడా చెవురారా విని మనసుకు ఎక్కించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గుండెలతో ఆలోచించి అమ్మఒడి పథకం, బడిలో ఉండాల్సిన పిల్లలు పనిలో ఉండకూడదు, పని మాన్పించాలంటే ఆ ఆర్థిక బాధలను అధిగమించడానికి తల్లికి అమ్మఒడి అనేటువంటి 15,000 రూపాయలు సంవత్సరం ఇవ్వాలనేటువంటి ఒక గొప్ప లక్ష్యం, సంకల్పమే ఇవాళ అమ్మఒడి పథకం. ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దన్న అని సంబోధించడం శుభ పరిణామమని బీజేపీ నేత గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. అయితే రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ లా వ్యవహరించవద్దని సూచించారు. సోమవారం బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంతో మంచి సంబంధాలు ఉంటే తెలంగాణ మరింతగా అభివృద్ది చెందుతుందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ తాను ముఖ్యమంత్రి అయిన మొదట్లో ప్రధానమంత్రి మోదీని పొగడ్తలతో ముంచెత్తారని, ఆ తర్వాత కనీసం ప్రోటోకాల్ కూడా పాటించలేదని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆయన మార్గంలో నడవవద్దని కోరారు. 10 ఏళ్ల కాలంలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చిందో ప్రజలకు రేవంత్ రెడ్డి తెలియజేయాలన్నారు. బీఆర్ఎస్ నేతలు చేసిన అవినీతిని కూడా ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్లో ఇవాళ ప్రధానమంత్రి మోదీ గారు తెలంగాణ అభివృద్ధి గురించి 56 crores ఆ డెవలప్మెంట్ గురించి, కొన్ని ఇనాగరేషన్ గురించి ప్రధానమంత్రి మోదీ గారు ఒక కార్యక్రమం చేస్తున్నారు. అదే కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వేదిక పైన ఉన్నారు. వేదిక పైన నుంచి రేవంత్ రెడ్డి గారు మోదీ గారి గురించి చాలా మంచి మాటలు చెప్పినారు, పెద్ద అన్న అన్నాడు. అదేవిధంగా తెలంగాణ డెవలప్మెంట్ గురించి సహకారం కూడా రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి మోదీ గారికి ఒక నివేదిక చేసినారు. రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఒక్కటే, గతంలో కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే అప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎంత నిధులు వచ్చేది కొద్దిగా మీరు హిస్టరీ కూడా చూసుకోవాలి. దాని తర్వాత కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 10 yearsలో మన తెలంగాణ అభివృద్ధి గురించి ఎన్ని నిధులు ఇచ్చినారు అది కూడా ఒక్కసారి మీరు చూసుకోండి. దురదృష్టం ఏంటంటే గతంలో ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న సమయంలో కూడా మోదీ గారు కొన్ని అభివృద్ధి పనులకి ఇనాగరేషన్కి వస్తే ఒక వేదిక పైన నుంచి కేసీఆర్ గారు మోదీ గారి గురించి చాలా గొప్ప గొప్ప మాటలు చెప్పిండు. దాని తర్వాత మోదీ గారు తెలంగాణకి వస్తే కూడా ప్రోటోకాల్ కూడా ఫాలో చేయలే మన ముఖ్యమంత్రి, అంటే ఎక్స్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అంటే ఆయన సడన్గా మారిపోయిండు. మీరు ఆ విధంగా మారొద్దని నా ఒక నివేదిక. ఎందుకంటే మన తెలంగాణ డెవలప్మెంట్ కావాలంటే అది కేంద్రం నుంచే సాధ్యం. ఇంకొక మాట, కేంద్రం నుంచి ఈ 10 yearsలో ఎన్ని డబ్బులు వచ్చినాయి అది కూడా మీరు చెప్పాలని నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రతిసారి ఈ టీఆర్ఎస్ వాళ్ళు కేంద్రం నుంచి ఏమి రాలేదని వాళ్ళు కొన్ని బెనిఫిట్ గురించి, పెద్ద పెద్ద స్కామ్ల గురించి, పెద్ద పెద్ద ప్రాజెక్ట్ వాళ్ళు చేసుకుంటున్నారు.
దాంట్లో వాళ్ళు ఎక్కువ డబ్బులు వాళ్ళు తినేసినారు. అందుకోసం కేంద్రం నుంచి ఈ 10 ఇయర్స్లో ఎన్ని డబ్బులు వచ్చినాయి తెలంగాణ ప్రజల ముందు పెట్టాలని నేను రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా కేంద్రం నుంచి వచ్చిన నిధుల్లో ఎన్ని కరప్షన్ ఈ టీఆర్ఎస్ వాళ్ళు చేసినారు అది కూడా జనాల ముందు పెట్టాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా కేంద్రం నుంచి మీరు మంచి సంబంధాలు పెట్టుకుంటే మన తెలంగాణకి అభివృద్ధి గురించి ఎన్ని డబ్బులు కావాలి అంత డబ్బులు మోదీ గారు ఇయ్యనికి రెడీ. టీడీపీ జనసేన ఆధ్వర్యంలో బీసీ జయహో బహిరంగ సభ మంగళవారం మంగళగిరిలో జరగనుంది. ఈ సదస్సుకు చంద్రబాబు, పవన్, లోకేష్ హాజరవుతారు. ఈ సభ ద్వారా బీసీ డిక్లరేషన్ ఉమ్మడిగా ప్రకటించనున్నారు. సభను జయప్రదం చేయాలని జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి, బీసీ సగర సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ వీరభద్రారావు విజ్ఞప్తి చేశారు. బడేటి క్యాంపు కార్యాలయంలో సోమవారం బీసీ నేతల సమావేశం జరిగింది. జయహో సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తారన్నారు. బీసీలు ఎంతగా మోసపోయింది, ఏ విధంగా నష్టపోయిందో కొన్ని ఇష్యూస్ ద్వారా మనం ప్రజలకి తెలియచెప్పాల్సిన అవసరం ఉంది. అందులో ముఖ్యంగా తెలుగుదేశం టైంలో 2014-19 మధ్య మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు సుమారుగా 100 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి బీసీలు ప్రత్యేకంగా ఒక 30 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ఘనత శ్రీ చంద్రబాబు నాయుడు గారిది. ఈ 5 సంవత్సరాల కాలం చూసినట్టయితే ఈ 30 సంక్షేమ కార్యక్రమాలు కూడా బీసీలకు సంబంధించి, అది విదేశీ విద్య కావచ్చు, లేకపోతే స్టడీ సర్కిల్స్ కావచ్చు, ఆదరణ పథకం కావచ్చు, ఒక రుణ సౌకర్యం కావచ్చు, పెళ్లి కానుక కావచ్చు, అనేక పథకాలు రద్దు చేసిన పార్టీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ. తరువాత ఈ 100 సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీలో అమలు చేయడంతో పాటు బీసీ సప్లాన్ని ప్రత్యేకంగా సుమారుగా 37,000 కోట్ల రూపాయలు 2014-19 మధ్య ఖర్చు పెట్టి బీసీలకి ఒక సప్లాన్ ద్వారా ఒక ప్రత్యేకతను చాటుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇక రెండో విషయానికి వచ్చినట్టయితే, ఏదైతే బీసీలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఒక 20% కల్పించారో, ఆ 20% ఉన్న స్థానిక సంస్థల్లో ఉన్న బీసీలకు ఉన్న రిజర్వేషన్స్ 34% పెంచిన ఘనత శ్రీ చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ ప్రభుత్వం ఏం చేసింది అంటే 34% కోత కోయటం ద్వారా, తమ యొక్క అసమర్థత ద్వారా సుమారుగా బీసీలకున్న 34% స్థానిక సంస్థల రిజర్వేషన్స్ 24% కోతపెట్టి 16,800 పోస్టులు పోగొట్టిన దౌర్భాగ్య ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అందులో సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, జడ్పీటీసీలు ఉన్నారు, కౌన్సిలర్స్ ఉన్నారు, కార్పొరేటర్స్ ఉన్నారు, జిల్లా పరిషత్ చైర్మన్స్ ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వంలో బీసీలకు ఎంత అన్యాయం జరిగిందో ఈ 2 విషయాల ద్వారా మనకి తెలుస్తుంది. ఒకటి బీసీ సప్లాను, 2 ఈ రిజర్వేషన్స్లో ఉన్న కోత. ఇంతకన్నా ఏం కావాలా? బీసీలకు ఉన్న సంక్షేమ పథకాల్లో 30 సంక్షేమ పథకాలు రద్దు చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇక ఈ ప్రభుత్వం చేసింది ఏంటయ్యా అంటే 56 కార్పొరేషన్స్ ఒక ఏర్పాటు చేసి